సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి మనకి పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి మనకి కొంత సమాచారం న్యూస్లో అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఇక్కడ సమాచారం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో కొత్తగా ఎవరు ఉంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ వేటు న్యూస్లోకి సంబంధించినటువంటి కొంత సమాచారం అయితే ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఈ రోజు అయితే రావడం అయితే జరిగింది. సో కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్గల్ రేట్ అనేసి ఈ విధంగా అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మనకి తెలంగాణ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో సో అదేవిధంగా మనకి పోలీసు ఉద్యోగాల ఎంపికైన వారికి ఈ నెల 14 నుంచి నియామక పత్రాలు అందించే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో ఫిబ్రవరి 19 నుంచి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభించినట్లు సమాచారం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి. సో మనకి ఫిబ్రవరి 19కి సంబంధించినటువంటి సో మనకైతే కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభించినట్లు సమాచారం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో అదేవిధంగా మనకి పీటీసీలో మౌలిక వసతుల కల్పన, ఇండోర్ అవుట్డోర్ శిక్షణపై డీజీపీ రవిగుప్తా నిన్నధికారులతో రివ్యూ చేయడం అయితే జరిగింది. సో కాగా పోలీస్ శాఖలో మొత్తం 15,644 వేకెన్సీకి సంబంధించినటువంటి సో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ గతంలో నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసింది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి. సో రిజర్వేషన్లపై అదేవిధంగా మనకి సో ఈ నెల 14 నుంచి నియామక పత్రాలు అందించే అవకాశం అయితే ఉంది. సో అదేవిధంగా మనకి ఫిబ్రవరి 19 నుంచి అయితే మనకి సో కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఏదైతే శిక్షణ ఉంటుందో సో అది ప్రారంభించినట్లు కొంత సమాచారం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి. సో ఇది ఫ్రెండ్స్ పూర్తి సమాచారం అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.